మరో ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏపీ డీజీపీకి కాల్ వచ్చింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ జీవో వివాదంపై వివరణ అడిగేందుకే డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిచినట్లుగా తెలుస్తోంది. డీజీపీ టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపైన ఈసీ వివరణ కోరే అవకాశం ఉంది. మరోవైపు విధుల నుంచి తప్పించిన తర్వాత కూడా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వెంకటేశ్వరరావు అనధికారిక బాధ్యతలు చూస్తున్నట్లు వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ లో ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏపీ డీజీపీకి కాల్ వచ్చింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ జీవో వివాదంపై వివరణ అడగడానికే డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిచినట్లుగా సమాచారం అందుతూ వస్తోంది. ఇక ఢిల్లీ నుంచి మరింత అదనపు సమాచారం తెలుసుకుందాం. శిరీష్, ఏం జరుగుతోంది? ఇవాళ రమ్మని చెప్పేసి డీజీపీ ఠాకూర్ కి కాల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? రమణ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పునేత కేంద్ర ఎన్నికల సంఘాన్ని వరుసగా 2 రోజుల పాటు కలవడం కూడా జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానిపైన వివరణ అడిగేందుకు వీళ్ళిద్దరిని కూడా పిలిచినట్టుగా కూడా ఢిల్లీలో సమాచారం అందుతుంది. అయితే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఎటువంటి విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ట్రాన్స్ఫర్లు చేశారని చెప్పేసి కూడా ప్రధాన అధికార పార్టీ టీడీపీ ఆరోపించిన నేపథ్యంలో ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికల కార్యకర్తలాగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వాటిపైన వివరణ అడిగేందుకు వీళ్ళిద్దరిని కూడా పిలిచినట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీపీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ వ్యవహారంలో 2 వివాదాస్పద జీవోలు జారీ చేయడం, ఆయనను ట్రాన్స్ఫర్ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా సహకారం చేయడం, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటలకు రమ్మని పిలిచినట్టు సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శిరీష్. ఇక